గాయత్రీ మంత్రానికి ఉన్నటువంటి శక్తి పెద్దలు చెప్పడానికి కారణం అది. ఏ సంప్రదాయం వాళ్ళు కానివ్వండి, గాయత్రిని విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. గాయత్రి చేసి తీరవలసింది. రామాయణం కూడా ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకుని 1000 శ్లోకాలు చెప్పారు. అందుకని గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణం. అందుకని 24,000 శ్లోకాల్లోకి రామాయణం వచ్చింది. అందుకని మొట్టమొదట ప్రారంభం చేస్తూ గాయత్రీ మంత్రంలో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం చేశారు. అందుకే తపస్సాధ్యాయ నిరతం అంటూను.